కూతురి కాపురం కూల్చాడని యువకుడి హత్య. బావ మరిది మరో బావమరిది అలాగే మరికొందరితో కలిసి యువతి తండ్రి దారుణం. మాదాపూర్లో ఘటన. ఇది ఏమనాలి? ఇది కూతురి కాపురం వీళ్ళిద్దరు అసలు యాక్చువల్గా జరిగినటువంటి విషయం ఏంటిదంటే వీరిని వేరే పేపర్లో ఎలా చూసింటిని. భాస్కర్ భాస్కర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. మరి వాళ్ళు ఏంటిదనేది మనకు కూడా తెలియదు. సో వాళ్ళ వాళ్ళ తమ్ముడు చెప్తా ఉన్నాడు. ఇది ఎక్కడ ఉప్పరపల్లి గ్రామం, వర్ధనపేట నియోజకవర్గం, వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం ఉప్పరపల్లి గ్రామంలో జరిగినటువంటి ఘటన ఇదంతా కూడా. నిన్న పోలీసులు అంతా కూడా గ్రామంలోనే వాళ్ళు చాలా, ఎందుకంటే అక్కడ గొడవలు అయితే కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నారు. అమ్మాయికి ఇష్టం లేకపోయినా కానీ వేరే పెళ్లి చేసిందట. దాని తర్వాత వీళ్ళిద్దరి గురించి భాస్కర్ అయిన అమ్మాయి లవ్ గురించి తెలిసి ఆ అబ్బాయి ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యలో విడాకులు అయిపోయింది. దాని తర్వాత భాస్కర్ పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి చాలా ప్రయత్నాలు చేస్తుందట. ఎట్టి పరిస్థితుల్లో భాస్కర్ కనుక బతుకున్నట్టయితే నా కూతురు వాడిని పెళ్లి చేసుకున్నట్టు ఉన్నది కాబట్టి వాడిని మొత్తం భూమి మీద లేకుండా చేయాలి కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేసి చిట్ట చివరికి చంపేసి పొడిచి చంపేసింది. ఎంత దారుణం చూడుర్రి. అంటే ఇదంతా కూడా కోపం అన్నట్టు. అంటే కూతురు కాపురం కూలిపోయింది కాబట్టి దీనికి భాస్కరే చేసిండు. భాస్కర్ ప్రేమ గురించి తెలిసే ఇదంతా కూడా కాపురం అంతా కూలిపోయింది అన్నటువంటి దానిపైన తండ్రి అలాగే మేనమామ, అంటే తండ్రి వాళ్ళ బామర్ది చేసినటువంటి ఘాతుకం ఇదంతా కూడా. కూతురు కాపురం కూల్చాడని యువకుడి హత్య. బావమరిది మరికొందరితో కలిసి యువతి తండ్రి దారుణం. మాదాపూర్లో ఘటన జరిగింది. వారు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించిన యువతి తల్లిదండ్రులు మరొకరితో ఆమెకు వివాహం చేశారు. కానీ ఏడాదికే వారి కాపురం కూలిపోయింది. ఇదంతా జరిగేందుకు ప్రేమించిన యువకుడే కారణమని భావించిన యువతి తండ్రి మరికొందరితో కలిసి ప్లాన్ ప్రకారం అతడిపై కర్రలతో దాడి చేసి దారుణంగా చంపేశాడు. హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఉప్పరపల్లికి చెందిన సీనెపల్లి రాములు కుమారుడు భాస్కర్ 32 సంవత్సరాలు ఉంటాయట. అదే గ్రామానికి చెందిన రాజు కుమార్తె నిఖితకు 6 ఏళ్ల క్రితం పరిచయమైందట. 6 ఏళ్ల క్రితం అది కాస్త కొన్నాళ్లుగా ప్రేమగా మారింది. తండ్రి రాజుకు విషయం తెలియడంతో సి టీమ్స్కు ఫిర్యాదు చేయడంతో పాటు గ్రామంలో పంచాయతీ కూడా పెట్టిందట. ఈ నేపథ్యంలోనే 2023లో నిఖితకు మరొకరితో వివాహం చేశాడు. అయితే పెళ్ళైన కొన్నాళ్లకే నిఖిత ప్రేమ వ్యవహారం భర్తకు తెలియడంతో వారి మధ్య మనస్పర్ధాలు వచ్చాయి. విడాకులు తీసుకొని విడిపోయారు. ఇటు హైదరాబాద్కు వచ్చిన భాస్కర్ మాదాపూర్లోని ఓ హోటల్లో చెఫ్గా చేరిండట. ఈ క్రమంలోనే ఇక్కడే ఉంటున్న నిఖిత చెల్లెలతోనూ చాటింగ్లు మొదలుపెట్టిండట. అయితే ఈ విషయం తండ్రి రాజుకు మళ్ళా తెలిసింది. పెద్ద కూతురు కాపురాన్ని కూల్చిందే చాలక మరో కూతురుతోనూ భాస్కర్ మాట్లాడుతుండడాన్ని సహించలేకపోయిండు. భాస్కర్ను ఎలాగైనా అంతమొందించాలని భావించాడు. ఇదే విషయాన్ని బావమరిది కుమారస్వామికి చెప్పిండట. ఇద్దరు కలిసి పథకం వేసి మరో ఐదుగురికి డబ్బులిచ్చి తమతో చేర్చుకున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో భాస్కర్ పనిచేస్తున్న రెస్టారెంట్కి వెళ్ళిన వీరు మాట్లాడాలంటూ అతడిని కిందకి రప్పించారు. భాస్కర్ కిందకి రాగానే అందరూ కలిసి కర్రలతో దాడి చేసి పారిపోయారు. ఈ నేపథ్యంలోనే భాస్కర్ తీవ్ర గాయాలవ్వగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులు రాజు కుమారస్వామితో పాటు మిగతా వారిపై హత్య కేసుతో పాటు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రాజు కుమారస్వామి పోలీసులు ఎదుట లొంగిపోగా మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిఖితను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తేలింది. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి బంధువులు ఠాణా ఎదుట ఆందోళనకు దిగారు. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్య ఉన్నట్టయితే నీ ఇంట్లో తేల్చుకోవాలి. పెళ్లి నీ కూతురును కూడా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆల్రెడీ మీరు ప్రేమించుకున్నటువంటి వాళ్ళని ఆల్రెడీ విడదీయడమే ఓ రకంగా పెద్ద తప్పు అయిపోయింది. ఇంట్లో తెలిసిందే అంత అయిపోయింది. సరే, ఒక రకంగా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని ప్రేమించిండు, కాపురం కూలిపోయింది అన్నటువంటి ఉద్దేశంతో పాపం ప్రాణాలను తీసేసారు. ఒక యువకుడు 32 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుడు చచ్చిపోయాడు వాళ్ళ చేతిలో. దళితులం కాబట్టి చంపేశారు. మృతుడి సోదరుడు మాట్లాడుతున్నాడు. భర్తతో విడాకులు తీసుకున్న నిఖిత బుధవారం గుడిలో తన తమ్ముడిని పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చిందని మృతుడి సోదరుడు మధు మీడియాకు చెప్పాడు. అంటే భర్తతో విడాకులు తీసుకున్న నిఖిత భర్తతో అంటే ఆల్రెడీ ఆ అమ్మాయికి ఇష్టమన్నట్టే లెక్క. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఈయనను పెళ్లి చేసుకోవడానికి వస్తుంది కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో బతుకున్నట్టు అయితే మళ్ళా అతన్నే పెళ్లి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి
అసలు ఇక పెళ్లి చేసుకోవాలంటే ఆయన బతికుండాలి కదా. కాబట్టి బతికుండకుండా చేస్తే మాత్రమే మనం అడ్డుకోవచ్చు ఈ పెళ్లిని అన్నటువంటి ఉద్దేశంతో ఆ తండ్రి చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని. సో పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చిందని మృతుడి సోదరుడు మధు మీడియాకు చెప్పినట. ఈ విషయం తెలిసి నిఖితను తండ్రి రాజు దాచిపెట్టినట. భాస్కర్ హత్యకు పథకం వేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో వారి ప్రేమ విషయం తెలిసినప్పుడే తన తమ్ముడిని ఎలాగైనా చంపుతానని రాజు బెదిరించాడన్నాడు. తాము దళితులం కాబట్టే ఇంత దారుణంగా హత్య చేశారని రోధించడం జరిగింది. ఇది చూడు ఎంత అది ప్రేమించినటువంటి పాపానికి ఇలా ప్రాణం పోయింది.